On the contrary, I didn't feel any pain or anything. I felt relieved. Some burden has gone from my shoulders, and lot of support. I felt. And this is the first time I'm trying to imagine or connect to the ancestors, because I only know my grandfather. I don't know after that. But I somehow I felt relieved and a lot of support. And If the sad is not released, that becomes cancer. మనం హోల్డ్ చేసుకుంటే సాడ్ని, దుఃఖాన్ని, ద గ్రీఫ్ విల్ టర్న్. సెల్స్ ఏం చేస్తాయి? అవి ఏం చేయలేవు. అవర్ బాడీ ఈజ్ జస్ట్ ద సెల్స్ అండ్ టిష్యూస్. థ్యాంక్ యూ ఫర్ కనెక్టింగ్. అండ్ మీ యాన్సిస్ట్రీ లైన్ అంతా డెఫినెట్గా దే ఆర్ ఆల్ లిజనింగ్ టు అస్. సో కనెక్టింగ్ వేస్ ఏం లేదండి, ఇంకా త్రూ మెడిటేషన్, త్రూ ఆర్ట్ అంతే. సో సంగీత్ గారు ఎలా ఎక్స్పీరియన్స్ చేశారు? ఎస్, నేను తీసుకుంటాను అందని. ఆల్మోస్ట్ అమ్మ శతకోటి వందనాలమ్మా, మీకు ఇంత మంచిగా చేశారు. అసలు నేనైతే అందరు ఆన్సిస్టర్స్ కి కనెక్ట్ అయ్యాను. ఎక్సలెంట్, అసలు అమేజింగ్ ఉంది. ఎంత బాగుందో. ఒక్కొక్కళ్ళని చూస్తుంటే ఏడుపు వచ్చేసింది. అసలు వాళ్ళు నా దగ్గరకు వచ్చేసారు. వాళ్ళు నేను మర్చిపోయాను. నేను అసలు వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో ఉండడం. మీ బాబు గుడ్ న్యూస్ త్వరలోనే చెప్తాడు. సో ఇదంతా కూడా ద యాన్సిస్ట్రీ వెనక్కి తిరగం మనం అంతే. వాళ్ళ క్లీన్ చేస్తే మన రూట్ స్ట్రెయిట్ అవే. అసలు ఇంకా మొత్తం హైవేలో మనకి ఏం కావాలో అది వెళ్ళిపోతుంది. మనం ఏ గాడు మనకి పనిష్మెంట్ ఇవ్వడు. అసలు ఏ గాడు పనిష్మెంట్తో ఎవరు చూడాలని క్రూయల్గా ఎవరు ఉండరు. ద డివినిటీ ఇస్ ఆల్వేస్ ఎట్ అవర్ బ్యాక్. కానీ ఆ డివినిటీ గ్రేస్ రావాలి అంటే ముందు యాన్సిస్ట్రీ గ్రేస్, యాన్సిస్ట్రీ బ్లెస్సింగ్స్ ఉండాలి, లేకపోతే కెనాట్ బి హ్యాపెనింగ్. ఒక్కొక్కటి ఒకళ్ళు ఇచ్చేస్తుంటే వాళ్ళకి బ్యాక్, అమ్మ నుంచి అమ్మమ్మకి, అమ్మమ్మ నుంచి తాతమ్మకి, తాతమ్మ నుంచి పెద్ద తాతమ్మకి, అందరికి ఇస్తుంటే అసలు ఎంతో వెళ్ళిపోతుంది, ఎక్కడికి వెళ్ళిపోతుంది. హ్యాపీగా ఉంది నాకు. వాళ్ళందరూ తీసుకున్నారు నాది అనేసి అసలు చాలా ఫీలింగ్ వచ్చేసింది. ఇక్కడ సంగీత గారు, వాళ్ళు ఈ బాబు సఫర్ అవుతున్నాడు. ఒకసారి మీ అమ్మగారిని చూడండి, మీ బ్రదర్ ఏమన్నా సఫర్ అయ్యాడేమో. ఒకసారి మీ బ్రదర్ గానే అన్న, లేకపోతే అమ్మమ్మని చూడండి, మానమామయ్య అన్న సఫర్ అయ్యారేమో. అదే తీసుకొస్తాం. ఇంకా అంతకు మించితే ఏం లేదు. మా బ్రదర్ కి ఇవ్వలేదు మేడం పిల్లలు. చిన్న బ్రదర్ కి పిల్లలు అవ్వలేదు. చూడండి, అదే వద్దనుకున్నారు. ఏదైనా సరే వాళ్ళు వద్దనుకున్నా కూడా కర్జ్ ఏదైనా సరే యు క్యారీ ఫ్రమ్ ద లైక్ మాస్కులిన్ ఎనర్జీ ఏముందో అదే తీసుకొస్తాయి. ఇప్పుడు చూడు, అమ్మమ్మ సఫర్ అయిందా కొడుకుల గురించి, అమ్మ సఫర్ అవుతుందా కొడుకుల గురించి, నేను సఫర్ అవుతా కొడుకుల గురించి, అంతే. ఇంకా అసలు ఏం లేదండి. ఇట్ ఈస్ జస్ట్ ద ఓపెన్ సీక్రెట్. ఈ క్యారీ ఆన్ చేస్తున్నా అంతే. ఎవరెవరు వాళ్ళు ప్రాసెస్ చేయలేక దాన్ని వదిలేసుకుంటున్నారు, ఇంకా అంతేలే బాధపడుతున్నారు, సాబిటైజ్ చేసుకున్నారు లైఫ్ని, గాడ్ని ప్రోమిస్తున్నారు. కానీ రియల్ కాన్షియస్నెస్ అంటే ఏంటి? యాన్సిస్ట్రీ లైన్లో నేను ఏం చేయాలి అనేది ఎవరికి తెలియట్లేదు. సో అది వెరీ వెరీ స్కిల్స్ కూడా అమేజింగ్ మేడం. వాళ్ళ నుంచి తీసుకున్న స్కిల్స్ కూడా చాలా బాగున్నాయి. మా తాతయ్య వీణ నేర్చుకునేవారు, నాకు ఆ వీణ ఉంది, నేను చేస్తున్నాను. తాతయ్య వచ్చి నాకు ఇది చెప్పినట్టుగా అనిపించింది. నాకు వీణ చాలా హ్యాపీగా అనిపించింది. అమేజింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సంగీత్ గారు, లవ్ యూ. నా గమ్మత్ ఏంటంటే మా ఇంట్లో మా యాన్సిస్ట్రీ లైన్లో ఎవరికి ఉన్నారో నేను చూడాలి. నాకున్న స్కిల్స్ డాన్స్ కానీ అండ్ నా ఇప్పుడు హీలింగ్ టీచర్స్ కానీ నాకు ఇంత మటుకు ఎవరు కనిపించలే. మా బామ్మలు, మా తాతయ్యలు అలాగా. ఇంకా డీప్ యాన్సిస్ట్రీ లైన్ గిఫ్ట్స్ ఇవి నాకు అర్థమవుతుంది. సో ఇంకెవరైనా ఎనీ బాయ్ హీ వాంట్స్ టు చేంజ్, అబ్బాయిలు ఎవరైనా షేర్ చేసుకుంటారని ఒక ఫెమినైన్ మాస్కులైన్ ఎనర్జీస్. ఎవరైనా ఇక్కడ ఒక అబ్బాయిని చూసాను. మీరు ఫార్వర్డ్ వస్తేనే నేను అడుగుతానండి. ఐ కెనాట్ ఇన్సిస్ట్ యూ. సో యాన్సిస్ట్రీ గురించి ఎలా కనెక్ట్ అయ్యాను అని. ఎవరైనా అబ్బాయిలు ఉన్నారా తల్లి? మీకు ఏమైనా కనిపిస్తున్నారా? ఇక్కడ కోటేశ్వర గారు ఉన్నారా? మా కోటేశ్వర గారు మా బాబుని అడుగుతాను, నాకేంటి. కోటేశ్వర గారు, లవ్ యూ సో మచ్. లవ్ యూ మ్యామ్. సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. లవ్ యూ సో. On the contrary, I didn't feel any pain or anything. I felt relieved. Some burden has gone from my shoulders, and lot of support I felt.
And this is the first time I'm trying to imagine or connect to the ancestors, because I only know my grandfather. I don't know after that. But I somehow I felt relieved and a lot of support. And to my surprise, and this is our first generation to read and write, our brothers, and all my ancestors are illiterate. But they given a lot of wisdom. I felt a lot of relief. I didn't feel sad or anything. I felt a lot of relief, and I feel I'm not alone. Thank you for the meditation, ma'am. Thank you. కోటేశ్వర గారు ఇక్కడ ఐ డెంట్ ఫీల్ సాడ్ అన్నారు చూసారా. దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ సాడ్ ఇంట్లో. ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్రదర్స్ సిచ్యువేషన్ చెప్పారు. ఇఫ్ ద సాడ్ ఈజ్ నాట్ రిలీజ్డ్, దట్ బికమ్స్ క్యాన్సర్. మనం హోల్డ్ చేసుకుంటే సాడ్ని, దుఃఖాన్ని, ద గ్రీఫ్ విల్ టర్న్. సెల్స్ ఏం చేస్తాయి? అవి ఏం చేయలేవు. Our body is just the cells and tissues, the connective tissues, fascia is 100% the quantum. ఈ మొత్తం క్వాంటంలో నా సెల్స్, నా సాడ్ నుంచుకున్నాను. మనకేంటంటే మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే చిన్నప్పటి నుంచి మనం ఎమోషన్స్ని మింగాలి. అబ్బాయిలు అస్సలు చెప్పకూడదు. ఎమోషన్ చెప్తే షేమ్, రిలీజ్ చేస్తే షేమ్, రిలీజ్ చేయకూడదు, ఏడవకూడదు, దుఃఖాన్ని బయట పెట్టకూడదు అనుకున్నప్పుడు దట్ ఈస్ ద ఫెమినైన్ ఎనర్జీ. ఇప్పుడు మనం చేసేది కూడా గాడెస్ కోడ్స్ చేసినప్పుడు ద కంప్లీట్ ఫెమినైన్ ఎనర్జీ బయటికి రావాలి. అప్పుడే మీకు ద ఇమ్మెన్స్ ద గాడెస్ ఎంటర్ అవ్వగానే దట్ ఈస్ ద శక్తి, అబండెన్స్ ఆఫ్ లైట్ అండ్ లవ్, అన్కండిషనల్ లవ్. అమ్మవారు మా గ్రేస్ రాగానే మొత్తం ఫ్యామిలీ హిస్టరీ. ఇప్పుడు మరి మీరు బ్రదర్స్కి బాగాలేదు, బ్రదర్ ఫ్యామిలీ అన్నప్పుడు వాళ్ళకి కూడా మీరు ఇవ్వగలుగుతారు మిరకల్స్. ఏమైంది ఇది ఇలాగా, ఎంత బాగా రికవర్ అయిపోయారేంటి వీళ్ళు, మళ్ళీ దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ గైడెన్స్. వేర్ ఆల్ సెల్స్, అంతే. సెల్స్, టిష్యూస్ అండ్ ఫాషియా, ఇంకేం లేదు. మనం సెల్స్, టిష్యూస్లో ద ఫాషియా ఇస్ నథింగ్ బట్ ద క్వాంటమ్. ఈ క్వాంటంలో 100% ఎమోషన్ స్టక్ అయింది. ఇప్పుడు మన తాత ముత్తాతలు ఉన్నారు, మీరు చెప్పారు అన్ఎడ్యుకేటెడ్ అని. మరి వాళ్ళు ఎన్నిసార్లు దుఃఖపడి ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీలో ఎంత డెప్త్ జరిగి ఉంటుందో, ఎన్ని భయాలు చూసుంటారు. వాళ్ళకి అసలు ఇంకా మనకున్న జ్ఞానం లేదు, అసలు మనకున్న ఆపర్చునిటీస్ లేవు, ఫెసిలిటీస్ లేవు, మనలాగా ఫోన్ లేదు, మెసేజ్ లేదు, డాక్టర్స్ లేవు. వాళ్ళు ఎంత ట్రామా అనుభవించుంటారో, ద హీల్డ్ ట్రామా, అన్హీల్డ్ ట్రామాని రిలీజ్ చేయాలని ఎవరికి తెలియట్లేదు. ఇప్పుడు చూడు, మీరు అన్నారు నాకు దుఃఖం రావట్లేదని, బికాస్ దట్స్ హార్ట్ ఇస్ పెద్ద వాల్ కట్టేసుకుంటుంది, ఫెమినైన్ ఎనర్జీని రానివ్వదు. ద గ్రీఫ్ దేవత ఉంటుంది, ధూమావతి ఉంటుంది మన హార్ట్లో, ఆవిడ అసలు బయటికే రానివ్వము. దాట్ ఈస్ ద గాడెస్. వెన్ షీ కమ్స్, ద డివైన్ energy, the Kali, Tripura Bhairavi can enter into our heart. So chala untundi Koteshwar garu. Thank you so much. The support which you got is my special request, amma. Gar and Pilodama, I feel bad. You are goddess to me. Bless us and don't Gar anadama. I'm love you so much. Adiki na babu antaru nenu. Koteshwar garu ma babu kotta babu ani kuda cheptunna nenu. I'm so much Koteshwar garu. Love you so much. Thank you for connecting and me ancestry line anta definitely they are all listening to us. సో కనెక్టింగ్ వేస్ ఏం లేదండి, ఇంకా త్రూ మెడిటేషన్, త్రూ ఆర్ట్, అంతే.